ఎట్టకేలకు పాకిస్తాన్ పైన అయితే అటాక్ చేయడం జరిగింది. పాకిస్తాన్ పైన అటాక్ చేయడం అంటే పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంప్స్ పైన అయితే అటాక్ చేయడం జరిగింది. మొత్తం 9 చోట్ల అయితే మన ఇండియన్ ఆర్మీ అటాక్ చేయడం జరిగింది. దీంట్లో సుమారు 88 మంది అయితే మృతి చెందడం జరిగింది టెర్రరిస్టులు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇది ఏ టైంలో జరిగింది, ఇది ఎప్పుడు జరిగింది అనేది మనం తెలుసుకోవాలి. 1:30కి మన ఇండియన్ ఆర్మీ సైడ్ నుంచి ఒక లెటర్ అనేది రావడం జరిగింది. ఆ లెటర్ లో ఏముందంటే మేము పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్స్ పైన అటాక్ చేస్తున్నామని ప్రకటించడం జరిగింది మన ఇండియన్ ఆర్మీ. అది కాకుండా ఈ ఆపరేషన్ కి పేరు ఏం పెట్టారో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఏంటంటే ఆపరేషన్ సింధూర్. ఈ విధంగా అయితే పెట్టడం జరిగింది మన ఇండియన్ ఆర్మీ. ఎందుకంటే ఒక నేవీ ఆఫీసర్ వైఫ్ అక్కడ చనిపోయిన తర్వాత, అతన్ని చంపేసిన తర్వాత, అతను కొత్తగా పెళ్ళైన తర్వాత, ఆమె సింధూరం పోయిన తర్వాత, అలా ఎంతో మంది ఆడవాళ్ళ సింధూరం పోయింది కాబట్టి మనం ఆపరేషన్ సింధూర్ అనేది పెట్టడం జరిగింది. ఇది చాలా ఎమోషనల్ మూమెంట్ ఎవరికైనా కూడా. అది కాకుండా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఇంకా ఎన్ని ఉన్నాయని. ఎక్కడ ఉన్నా కూడా మన ఇండియన్ ఆర్మీ అస్సలు వదలదు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా సగంలో సగం పని కూడా కాలేదు. మన ఇండియన్ ఆర్మీ మినిస్టర్స్ కావచ్చు, మన ఇండియన్ ఎఫిషియల్ మినిస్టర్స్ కావచ్చు, ఇది ఇంకా స్టార్టింగ్ అని, ఇంకా ముందు చాలా ఉంది అని అయితే వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఇది మనం నైట్ టైం చేయడం వల్ల అందరూ షాక్ కి గురి కావడం జరిగింది. ఇక్కడే మన ఇండియా ఒక గేమ్ ప్లాన్ అయితే అమలు చేసింది. ఏంటంటే మోక్ డ్రిల్స్ అంటూ ఈ రోజు నైట్ మేము మోక్ డ్రిల్స్ నిర్వహిస్తామంటూ, అంటే 7th ఈ రోజు మేము మోక్ డ్రిల్స్ రాజస్థాన్ లో కావచ్చు, పంజాబ్ లో కావచ్చు ఇవి నిర్వహిస్తామని అయితే ప్రపంచానికి చాటి చెప్పింది. కానీ మనం నైట్ అయ్యేసరికి పాకిస్తాన్ పైన అయితే అటాక్ చేయడం జరిగింది. పాకిస్తాన్ వాళ్ళు షాక్ అయ్యారు. ఎందుకంటే మోక్ డ్రిల్స్ నిర్వహిస్తారు వాళ్ళ దేశంలో అనుకుంటే మన పాకిస్తాన్ పైన వచ్చి ఈ విధంగా అటాక్ చేశారని అయితే షాక్ కావడం జరిగింది. అది కాకుండా ఈ టెర్రరిస్ట్ లో చాలా పెద్ద వాళ్ళు అయితే మృతి చెందారు. అంత మృతి చెందారు కాబట్టి హాసిం మునీర్ వచ్చి హాస్పిటల్స్ లో వెతుకుతున్నాడు. అట్ ద సేమ్ టైం హాస్పిటల్స్ లో వాళ్ళని టెస్ట్ చేస్తున్నాడు, ఎవరెవరు చనిపోయారు, మీరు బాగున్నారా లేదా అని. హాసిం మునీర్, పాకిస్తాన్ ఆర్మీ మినిస్టర్ అయిన హాసిం మునీర్ అంత లేని హాస్పిటల్స్ కి అయితే వెళ్ళాడు కదా. హాస్పిటల్లోకి వచ్చి అంత పెద్ద తీవ్రవాదులు చనిపోయారు కాబట్టి అతను అయితే వెళ్ళి చెక్ చేసి రావడం జరిగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మన ఇండియన్ ఆర్మీ విత్ ఇన్ 25 minutes లో ఈ టార్గెట్స్ ని చేజ్ చేసింది. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే 9 places లో మనం క్లియర్ గా ఒక ఫోకస్ అనేది ఉన్నాం. అక్కడ ఎక్కడైతే ఉన్నారో అక్కడ టార్గెట్ చేద్దాం. అట్ ద సేమ్ టైం మనం సామాన్య ప్రజల మీద అటాక్ చేయలేదు. ఇది మనం క్లియర్ గా గమనించాలి. పాకిస్తాన్ ఆర్మీ పైన కావచ్చు, సామాన్య ప్రజల మీద మనం అసలు అటాక్ చేయలేదు. ఎందుకంటే మన ఫోకస్ మొత్తం టెర్రరిస్ట్. దీని వెనక ఎవరున్నారనేది మనం చూస్తాము. మనం సామాన్య ప్రజలు గానే అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ ఆర్మీ ఒకవేళ అడ్డొస్తే మనం డెఫినెట్ గా వాళ్ళ మీద అటాక్ చేసే టెర్రరిస్ట్ పైనకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మనం వన్ అండ్ ఓన్లీ గోల్ వచ్చేసి టెర్రరిస్ట్ అనే చెప్పుకోవచ్చు. మనం విత్ ఇన్ 25 minutes లో ఈ టార్గెట్స్ ని చేజ్ చేసాం. అట్ ద సేమ్ టైం ఇంకా ఇది చాలా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే చాలా ఇంకా క్యాంప్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఎక్కడెక్కడో దాక్కుంటారు. వాళ్ళందరినీ వెతికి మనమైతే చంపాలి. అట్ ద సేమ్ టైం మన ఇండియాకి నరేంద్ర మోడీ గారు మొత్తం క్లియర్ గా చెప్పడం జరిగింది. మన ఇండియన్ ఆర్మీకి నరేంద్ర మోడీ గారు మీకు ఫ్రీ హ్యాండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని. అందుకే వాళ్ళు చాలా ఈజీగా మనకి ఎక్కువ ఖర్చు కాకుండా మన దీని వెనుక ఎవరున్నారని క్లియర్ గా తెలుసుకొని వాళ్ళైతే దాడి చేయడం జరుగుతుంది. అది కాకుండా మన ఇండియాకి ఈ విధంగా అయితే యుఎస్ఏ నుంచి ఈ విధంగా అయితే ప్రకటన రావడం జరిగింది. ఈ అటాక్ జరిగిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే డొనాల్డ్ ట్రంప్ గారు డెకేడ్స్ అంటే ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరు ఈ విధంగా అయితే గొడవ పడుతున్నారు. ఇది వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి, ఒక అండర్స్టాండింగ్ కి రావాలని అయితే డొనాల్డ్ ట్రంప్ గారు అయితే చెప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనం ఏం తెలుసుకోవాల్సి అంటే మన ఇండియా నుంచి జయశంకర్ గారు అమెరికా అయిన ఎక్స్ మినిస్టర్ కి ఈ విధంగా అయితే చెప్పడం జరుగుతుంది. మేము పాకిస్తాన్ పైన అటాక్ చేయలేదు, పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంప్స్ పైన అటాక్ చేశాం. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ ప్రజల మీద కానీ పాకిస్తాన్ ఆర్మీ పైన కానీ మేము అటాక్ చేయలేదని అతనైతే క్లియర్ గా చెప్పడం జరిగింది ప్రపంచానికి. అట్ ద సేమ్ టైం అమెరికా నుంచి మనం అంటే జయశంకర్ గారు ఈ విధంగా చెప్పిన తర్వాత వాళ్ళు ఈ విధంగా వెంటనే రెస్పాండ్ కావడం జరిగింది. ఓ పాకిస్తాన్, నువ్వు ఇండియా ఆర్మీ పైన అటాక్ చేయొద్దు, ఎందుకంటే వాళ్ళు మీ మీద అటాక్ చేయలేదు, మీ టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద అటాక్ చేశారని వీళ్ళైతే ప్రకటించడం జరిగింది. మన ఇండియాకి అమెరికా సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది
అంటే పాకిస్తాన్ ఏమైనా అటాక్ చేయకుండా సైలెంట్ గా ఉంటుందా మన ఇండియా పైన అని? లేదు, డెఫినెట్ గా మన ఇండియా పైన అయితే అటాక్ చేస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఒక రోగ్ నేషన్ కాబట్టి, అట్ ద సేమ్ టైం అక్కడ స్టేబుల్ గా గవర్నమెంట్ కూడా లేదు. అందువల్ల వాళ్ళు ఎప్పుడు అటాక్ చేసేది మనకు తెలియదు. కానీ మనం అయితే కంపల్సరీగా ఉంటాము. అట్ ద సేమ్ టైం మన బార్డర్ దగ్గర ఏ అయితే విలేజెస్ ఉన్నాయో ఆ విలేజెస్ లో మనము మోక్ డ్రిల్స్ అంటూ వాళ్ళు ఏ విధంగా రక్షించుకోవాలి, బాంబ్స్ వస్తే వాళ్ళు ఏ విధంగా ఉండాలని మనమైతే ట్రైన్ చేస్తున్నాం వాళ్ళకి. పాకిస్తాన్ అటాక్ చేస్తే ఒకవేళ వాళ్ళ మిజైల్స్ మన బార్డర్స్ ని దాటి వస్తే, ఎందుకంటే మనం S-400 లాంటి మిజైల్స్ ని పెట్టుకొని అంత సీన్ గా బార్డర్ క్రాస్ చేయలేము. ఎందుకంటే అవి ఆ మిజైల్స్ మన ఇండియా బార్డర్ లోకి అయితే రాలేవు. ఒకవేళ వస్తే అది తీవ్ర స్థాయిలో ఉంటుంది ఆ యుద్ధం అనేది. మీకు అర్థమైంది అనుకుంటాను పాకిస్తాన్ ఒకవేళ అటాక్ చేస్తే మన ఇండియా ఏ విధంగా రెస్పాండ్ అవుతుందని. అట్ ద సేమ్ టైం ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ పైన అయితే మనం నిమిషాల కొద్దీ అటాక్ చేశాము. మన ఇండియన్ మినిస్టర్స్ ఈజీగా వీడియోస్ ని రిలీజ్ చేస్తున్నారు నైట్ టైమ్స్ అయినా కూడా. ఇది మనం గ్రహించాలి. టెర్రరిస్ట్ అనేది అంతం కావాలి ఈ భూమిపై నుంచి. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్స్ అన్ని అంతం కావాలి. మన పేల్గామ్ అటాక్ కి మనం డెఫినెట్ గా ప్రతీకారం తీసుకోవాలి. ఇప్పుడు మనమైతే ప్రతీకారం అయితే తీసుకుంటున్నాము. ఇదైతే కొంచెమే అని చెప్పుకోవచ్చు. ఇంకా చాలా ఉందని అయితే మనమంతా అనుకోవచ్చు. ఇంకా చాలా విషయాలు ఎక్కడెక్కడ గుహల్లో దాక్కున్నా, అండర్ గ్రౌండ్ లో దాక్కున్నా వెతికి అయితే మనం చంపుతాము. దీని వెనక ఎవరు వచ్చినా కూడా ఆపే పరిస్థితి అయితే లేదు. మనమైతే క్లియర్ గా మనకు అర్థమైపోయింది, పాకిస్తాన్ ని వదిలే పరిస్థితి అయితే లేదు. మనం ఇంకా ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఇంకా అటాక్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. మీకు ఈ వార్ అప్డేట్స్ అనేవి నేను ఇస్తూనే ఉంటాను. పాకిస్తాన్ మినిస్టర్ అయితే ఈ విధంగా అయితే మాట్లాడడం జరుగుతుంది ఒక ఇంటర్వ్యూలో. ఈ అటాక్ జరిగిన తర్వాత ఆమె ఏమని క్వశ్చన్ చేస్తుందంటే, ఈ అటాక్ నుంచి మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారంటే, ఇది డెఫినెట్ గా మా ప్రజలపైన అటాక్ చేసింది, టెర్రరిస్ట్ గ్రూప్స్ మా పాకిస్తాన్ లోనే లేవు అని అతనైతే ఆమెకు చెప్పడం జరుగుతుంది. ఆమె అయితే క్లియర్ గా ఏం చెప్తుంది అంటే, మీ పాకిస్తాన్ ఆర్మీ పైన వాళ్ళు అటాక్ చేయలేదు కదా, మీ పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్స్ పైన అటాక్ చేశారు వాళ్ళు అని అయితే చెప్పడం జరుగుతుంది. ఇతను మళ్ళీ ఏమంటాడంటే, లేదు వాళ్ళు మా ప్రజల మీద అటాక్ చేశారు, పాకిస్తాన్ లో టెర్రరిజమా, అసలు టెర్రరిజం అనేది లేదు పాకిస్తాన్ లో అనేది అతనైతే చెప్పడం జరుగుతుంది. మీరు ఈ వీడియోని, ఈ క్లిప్ ని ఒకసారి చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది అతను ఏం చెప్తున్నాడు అని. There are no terrorist camps in Pakistan. Pakistan is a victim of terrorism. Condemn it. We are responding, but to target civilian population, it's extremely unfortunate. Just to point out, Minister, the Indian armed forces say that altogether 9 sites have been targeted, that they haven't hit any Pakistani military facilities. These are terrorist camps that they are hitting. We are fighting the terrorists in our western regions, on our western borders. We are the frontline state against terrorism. We've laid down 90,000 lives in this war against terrorism. ని చూశారు కదా, అతని కళ్ళలో చూడండి ఎంత భయం అనేది కనిపిస్తుంది. నిద్ర లేకుండా ఎన్నో రాత్రులు అయితే గడిపినారు వాళ్ళు. మనమైతే ఫైనల్లీ రివెంజ్ అయితే తీసుకోవడం స్టార్ట్ చేశాము. ఈ అటాక్ ని అయితే మనం అయితే స్టార్ట్ చేశాము. ఇది మనందరికీ చాలా మంచి వార్త అని చెప్పుకోవచ్చు. ఇంకా టెర్రరిస్టులను అయితే మనం అస్సలు వదిలే పరిస్థితి లేదు. ఒకవేళ పాకిస్తాన్ ఆర్మీ వచ్చినా దీన్ని వదిలే పరిస్థితి లేదు. ప్రపంచంలో ఎవరు వచ్చినా కూడా వదిలే పరిస్థితి లేదు. ఎందుకంటే పేల్గామ్ అటాక్ అనేది అలాంటిది. ఇంకొకసారి మన భారతదేశంలో టెర్రరిస్ట్ అటాక్ జరగకూడదు అంటే మనం ఇప్పుడు సివియర్ గా ఇంకా పాకిస్తాన్ పైన అయితే, పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్స్ పైన అయితే అటాక్ చేయాలి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చిందా, లేకపోతే నేను దీంట్లో ఏదైనా మిస్టేక్ చేశానా? అట్ ద సేమ్ టైం మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే మీరు చేసేపనంతా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది. దీంట్లో ఏదైనా మిస్టేక్ ఉన్నా తప్పకుండా చెప్పండి. నేను ఇంకా నా బెస్ట్ నేను ఇవ్వగలను. మనం మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.